ఉదయకాల వాక్య ధ్యానమునకు ఆహ్వానం. నేటి వాక్యం ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ప్రవక్త అంటున్నాడు, అన్నిటికంటే మోసకరమైనది హృదయమే. ఈ లోకంలో మోసకరమైనవన్నిట్లో మొదటి స్థానము హృదయానికే వస్తుందంట. హృదయం అంటే కేవలము భౌతికంగా రక్తాన్ని పంపిణీ చేసే శరీరంలో ఒక అవయవం కాదు. ఇక్కడ హృదయం అంటే మనుషుని యొక్క అంతర్గత ఆలోచనల యొక్క కేంద్రం, అంటే మనసు అని కూడా అనొచ్చు. కనుక ప్రవక్త దృష్టిలో అన్నిటికంటే మోసకరమైనది ఏంటంటే మానవుని యొక్క హృదయం యొక్క తలంపులు అని అర్థం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు గ్రంథములో మీరు రాజు అయినటువంటి దావీదును చూస్తే మీకు ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. రాజు అయినటువంటి కొద్ది కాలం తర్వాత తన సర్వసైన్యమంతా యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు యుద్ధం పోకుండా మేడ మీదే తిరుగుతూ పైనుండి స్నానం చేస్తున్నటువంటి బెత్షెబ అనేటువంటి ఒక స్త్రీని చూసి ఆమెను కోరుకొని ఆమె విషయమై రప్పించి పాపం చేసి ఆమెను గర్భవతిని చేస్తాడు. అయితే దావీదు ఈ విషయమును కప్పిపుచ్చడానికి అనేక ఉపాయాలు, అనేకమైన వాటిని పన్నుతూ ఉంటాడు. అయితే అవి ఏవి కూడా అతని వల్ల కాదు. అయితే తను చేసిన పాపం బయటపడకుండా ఉండటకు, ఆ పాపమును కప్పివేయుటకు అతడు అనేకమైన మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. మొదట అతడు తన పాపమును కప్పివేయడానికి తన భర్తను యుద్ధము నుండి రప్పిస్తాడు. ఆ భర్త యుద్ధము నుండి రాజనగర్కి వచ్చినా ఇంటికి వెళ్లకుండా రాజనగర్లోనే ఉన్నట్లు చూసి చివరికి అతన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలి అని చెప్పి అతనికి రాజు భోజనం బల మీద మంచి ఆహారము సిద్ధం చేసి నువ్వు ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసుకొని పండుకోమంటాడు. యుద్ధం జరుగుతుండగా నేను ఇంటికి వెళ్ళటం ఇది నాకు భావ్యం కాదు, నేను వెళ్ళను అని అంటే ఏదో రకంగా బలవంతంగా తన ఇంటికి పంపిస్తే ఆ పాపాన్ని అక్కడితో కప్పెచ్చచ్చు అని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ నమ్మకస్తున్నటువంటి ఊరియా రాజు ఎంత బలవంతం చేసినా, మిగతా అధికారులు తను ఎంత ఒత్తిడి చేసినా ఇంటికి మాత్రం వెళ్ళక తిరిగి సైన్యంలో చేరటానికి ఇష్టపడుతున్నప్పుడు చివరికి అతడు ఒక మంచి కుట్ర పొందుతాడు. దావీదు అతని చేతికే ఒక లేఖను రాయించి సైన్యాధ్యక్షుడు యోవాబుకి ఇమ్మని చెప్తాడు. ఈ యోవాబు ఆ ఉత్తరాన్ని చూసి ఆ ఉత్తరంలో ఉన్నటువంటి కుట్రను అర్థం చేసుకొని యుద్ధము మోహరంగా జరిగేటువంటి చోట ఊరియాను పెట్టి చంపించేస్తాడు. ఈ రీతిగా దావీదు తాను చేస్తున్నటువంటి ఒక పాపమును కప్పిపెట్టడానికి అతడు అనేకమైనటువంటి మార్గాలలో ఆ కప్పే ప్రయత్నం చేశాడు. కానీ తనకు తెలియంది ఏంటంటే పాపమును శాశ్వత కాలం మనము కప్పివేయలేం. పాపమును కొంతకాలము నీ తెలివితేటల వల్ల, నీ జ్ఞానం చేతో, నీ అధికారం చేతో, నీ బలం చేతో నువ్వు కప్పివేసి నువ్వు మంచివాడిగా ఉండగలవు. కానీ లేఖనాలు చెప్పినట్లు మీ పాపములు మిమ్మలను పట్టుకొనును. కనుక ఏదో ఒక రోజు మనం చేసినటువంటి పాపము బయటపడుతుంది. ఒడిలో వేయబడినటువంటి అగ్ని కాల్చకుండా ఎలా ఉండదో పాపం చేసిన వాడు దానికి తగిన శిక్ష అనుభవించకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడు. ఒకసారి దావీదు గురించి ఆలోచించండి. మొదట ఒక దురాశ. ఈ దురాశ తనను వ్యభిచారం వైపు నడిపించింది. ఈ వ్యభిచారాన్ని కప్పిపెట్టడానికి ఊరియాను పిలిపించి మోసం చేసి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎంతకి వెళ్ళనప్పుడు ఒక అబద్ధం చెప్పి అతన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలని చేశాడు. చివరికి అతడు మంచివాడిలాగా, ఒక సైనికుడి ఎడల ప్రేమ కలిగిన వాడిగా ఒక వేషధారణ అతడు చూపించాడు. చివరికి ఎంత బ్రతిమలాడినా, ఎన్ని చేసినా ఎలా పెడపగల ఒక కుట్ర పన్నాడు. చివరికి నరహత్య చేయించాడు. ఇలా దావీదు మొదటైతే ఊరియా ఎడల తను తప్పుగా దురుద్దేశం కలిగి లేడు. కానీ ఎక్కడ తాను చేసిన పాపం బయటపడుతుందనే భయంతో అతడు తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేసుకుంటూ చివరికి అతడు ఊహించని విధంగా పేకల్లోతో పాపంలోనికి వెళ్ళిపోయాడు. అంతిమంగా నరహత్య చేసిన తర్వాత అతడు అనుకున్నాడు, ఇంక ఈ పాపము శాశ్వతంగా కప్పివేయబడుతుంది అని. కొన్ని నెలల తర్వాత దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గర పంపించి దావీదు యొక్క తప్పిదమును తెలియచేస్తాడు. అప్పుడు దావీదు అనుకుంటాడు, నిజమే, నేను చేసినటువంటి పాపము యొక్క తీవ్రత, నేను చేసిన పాపము దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది అని. అప్పుడు తన జీవితంలో ఎన్నడూ పశ్చాత్తాపడని విధంగా అతడు ఆ రాత్రి పశ్చాత్తాపపడటం మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియులరా,
ఈ ఉదయకాలము తెలియచేసే మాట ఏంటంటే, పాపము మిమ్మలను ఏదో ఒకరోజు పట్టుకుంటుంది. పాపము చాలా చాలా భయంకరమైనది. నువ్వు ఏ రూపమైన భౌతికమైన, మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఏ పాపము చేసినా దాని యొక్క మూల్యము మనం చెల్లించాల్సిందే. పాపము నిన్ను పట్టుకొని నిన్ను అవమానపరిచి నీకు నష్టం కలిగచేసి నిన్ను సమాజానికి నీ పరువు తీసే కంటే పాపాన్ని కప్పివేసేటువంటి ప్రయత్నం మాని ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుదాం. కనుక ఇంకా ఎవరైనా రహస్య పాపములు దాచి రహస్య పాపములను కప్పి వేషధారులుగా ఉండి దేవుని మోసం చేయాలనుకుంటున్నారా? జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడ్డు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. కనుక లేఖనాలు చదివించినట్లు సామెతల గ్రంథం 13:21 కీడు పాపమును తరువును అని. కనుక ప్రియులరా, పాపం చేసిన ప్రతి వాడిని పాపం తరుగుతుంది, ఒకరోజు పట్టుకుంటుంది. ఆ దుస్థితులు పడకుండా మనం జాగ్రత్తగా ఉందాం. దేవుడు ఈ వాక్యం దీవించి అట్టి కృపను ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి దయచేసి దేవుని ఎడల శుద్ధి హృదయులుగా ఉండునుగాక. ఆమేన్.